యశోద నరేష్ అనే వైఫ్ అండ్ హస్బెండ్ కి వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అనుకోకుండా ఒక రోజు ఇంటి గుమ్మం బయట అయితే కొన్ని ఆహార పదార్థాలు అయితే పెట్టడం జరిగింది. ఆహార పదార్థాలు అయితే కొన్ని వీధి కుక్కలు అయితే ఎంగిల్ చేసి వెళ్ళిపోయాయి. నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఆ విషయం అయితే ఏమాత్రం కూడా తెలియక ఆహార పదార్థాలన్నీ కూడా తినేయడం జరిగింది. అలానే ఆహార పదార్థాలని వీధి కుక్కలు అయితే ఎంగిల్ చేశాయనే విషయం యశోద అయితే గమనించింది. యశోద తమ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ర్యాబిష్ వ్యాధి వచ్చిందని అనుమానం పడింది. అంతేకాకుండా కొద్ది రోజులుగా ఇంట్లో అందరికీ కూడా వైరల్ ఫీవర్స్ అండ్ స్కిన్ అలర్జీలు స్టార్ట్ అయ్యాయి. దీంతో యశోదకి అనుమానం అనేది మరింత పెరిగింది. అంతేకాకుండా ర్యాబిష్ వ్యాధి లక్షణాల గురించి గూగుల్లో నిత్యం కూడా సెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉండేది ఈమె. ఈ క్రమంలోనే భర్త నరేష్ అయితే అందరికీ కూడా రేబిస్ టీకాలు అయితే వేయించాడు. అలానే కొన్ని నాటు మందులు కూడా భార్య యశోదకి ఇచ్చాడు. కానీ యశోదకి మాత్రం అనుమానం ఏమాత్రం కూడా తగ్గలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి ర్యాబిస్ ఫోబియా పట్టుకుంది. యశోద అయితే తన కూతురైన అక్షరకి ర్యాబిస్ వైరస్ వచ్చిందని అనుమానంతో గొంతు నొక్కి చంపేసింది. ఆ తర్వాత యశోద కూడా ఉరేసుకుని చనిపోయింది. ఆమె చనిపోయే ముందు గోడల మీద తలుపుల మీద నా భర్తను కాపాడండి, నా భర్తకి ర్యాబిస్ వ్యాధి ఉంది, అలానే ర్యాబిస్ అనే వ్యాధికి వ్యాక్సిన్స్ లేవు అంటూ రాసింది. అండ్ మీరు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడకండి. ఫస్ట్ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.